కోపం రావటం సహజం, ఉట్టిటి కోపం రావటం మంచిది కాదు. సేమ్ స్నీజింగ్ ఆల్సో ఎక్సెసివ్గా రాకూడదు. ఇట్ షుడ్ కమ్ వెన్ రిక్వైర్. దట్ మీన్స్ ఏదన్నా దుమ్ము ధూళి ముక్కు లేకపోతే ముక్కంతా దుమ్ము ధూళితోటే నిండిపోయింది. ఐడియల్గా స్నీజింగ్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. ఎక్సెసివ్ స్నీజింగ్ ఈజ్ నాట్ గుడ్. దట్ ఈస్ ద వే అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే మనం ఇవాళ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కనుక 3 రకాలుగా మనం కంట్రోల్ చేయాలండి. ఒకటి ఏంటంటే ఎలర్జీని ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. రెండోది ఎలర్జీని ముక్కులో పోతే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ని తగ్గియాలి. మూడోది బై ఛాన్స్ ముక్కులో పోయి బాడీని ఇన్ఫ్లమేషన్ చేసిన మనకు ఆ బాడీ మీద ఎలర్జీ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. ఫస్ట్ది ఏంది, ఎలర్జీని ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం దుమ్ము ధూళికి వాట్ ఎవర్ ద థింగ్స్ అవాయిడబుల్ థింగ్స్కు దూరంగా ఉండాలి. అలానే ఎప్పుడన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. అలానే వెళ్ళే ముందు వచ్చిన తర్వాత కూడా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ప్రాణాయామం ఈజ్ ద గుడ్ ఫర్ నేసల్ హైజీన్, అంటే ముక్కును శుభ్రంగా ఉంచుకోవటానికి అది మంచిది. సో ఎప్పుడు కూడా మనం దుమ్ము ధూళికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు మంచి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మ్యూకస్ సెక్రెషన్స్ పోతే దుమ్ము ఎఫెక్ట్ తగ్గిద్ది. ఇంకా బెటర్ ఏంటంటే మనం ఏదన్నా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది దుమ్ము ధూళి, లేదా మన ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి క్లియర్ చేయాలి, ఆవిరి పట్టుకోండి. ముందు ఆవిరి పట్టుకుంటే ముక్కులో ప్యాసెస్ క్లియర్ అయిపోతే దానివల్ల ఆ ముక్కులో డస్ట్ పార్టికల్స్ ఎలర్జెన్స్ డిపాజిట్ కాకుండా ఉంటాయి. అలానే పని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణాయామం చేసుకొని ఆవిరి పట్టుకోండి. యూజువల్గా ముందు తర్వాత మనం చేస్తే ఆ ఎలర్జెన్స్ని చాలా వాటికి రిమూవ్ చేయొచ్చు. సో ఒకటి ఏంటంటే అవాయిడ్ చేయటం, రెండోది ప్రికాషన్స్ తీసుకోవటం, నేసల్ హైజీన్.